అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహి తల్లి మనకు అందిస్తున్న ఒక అద్భుతమైన అదృష్టకరవంతమైన సందేశం. బిడ్డ, నువ్వు రాత్రిలోగా ఈ సందేశం విను. తెల్లవేరేసరికి శుభవార్త అనేది వింటావు. ఇది ఈ అమ్మ ఆజ్ఞ. ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందే తల్లి అని అమ్మవారు మనకొక అద్భుతమైన శుభవార్తతో వచ్చారండి. ఇక అమ్మవారు ఏం చెప్పబోతున్నారు, ఆ శుభవార్త ఏంటి, ఆ తల్లి హెచ్చరికలోని అర్థం పరమార్థం ఏంటి అని వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన వారాహి తల్లి అందించబోతున్న శుభవార్త వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఒక మంచి జాతకం చెప్పించుకోవాలి, మంచి జ్యోతిష్యుని కోసం వెతుకుతూ ఉంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. జ్యోతిష్యంలో గొప్ప అనుభవం గల శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎలాంటి సమస్యలకైనా 24 గంటల్లోనే గురువుగారు మంచి పరిష్కారం అనేది చెబుతారండి. మీరు గురువుగారిని సంప్రదించడానికి ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించినట్లయితే మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. అది ఎలాంటి సమస్య అయినా సరే, ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, వీసా ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, ఉద్యోగం ఆలస్యం అవుతుంది, పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి, ఇలా ఏ సమస్యకైనా సరే మీరు గురువుగారిని సంప్రదించిన పక్షంలో ఆయన చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క సమస్య అయితే తొలగిపోతుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా తొలగించుకోండి. ఫ్రెండ్స్, గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9666306444. ఈ నంబర్కి కాల్ చేయండి. నేను ఇంత కాన్ఫిడెంట్గా నమ్మకంగా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చండి. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను మీ వరకు తెలియజేస్తున్నాను. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరి గురువుగారి మీద నాకు గట్టి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వీడియోలో మనకు అమ్మవారు అందిస్తున్న శుభవార్త. బిడ్డ, నీవు ఖచ్చితంగా ఇది వినాలని నేను నిర్ధారించి హెచ్చరిస్తున్నానమ్మా. వినకపోతే మాత్రం ఖచ్చితంగా నీవు ఒక దురదృష్టం అనేది నీకు వచ్చినట్టే, నష్టపోయేది నువ్వే. కాబట్టి కొంచెం మనసు పెట్టి నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి. తెల్లవారేసరికి ఖచ్చితంగా ఒక శుభవార్త నీ చెవిన పడుతుంది. ఇది ఈ వారాహి తల్లి వాక్కు. నేను చెప్పే చిన్న సందేశం ఒక హెచ్చరికగా కూడా నీకు ఉంటుంది. వినకుండా నిద్రపోగు తల్లి. నీ కంట పడింది అంటే ఇది యాదృచ్ఛికం కాదు. నేను నిన్ను ఈరోజు ఎంచుకున్నాను కాబట్టే ఈ రాత్రి జరగబోతుంది. తప్పకుండా ఈ నా మాటలు విని నిద్రపోయు. మంతా మంచిగా నీకు అనుకూలంగా ఉంటుందమ్మా. ఇది నువ్వు యాదృచ్ఛికంగా చూడలేదు, స్వయంగా ఈ అమ్మ వాక్కులా చూడు. నిన్ను నేను ఎంచుకున్నాను కాబట్టి అలానే నువ్వు చూడు తల్లి. నీ కోసంగా నేను తీసుకొచ్చిన ఈ మాటల్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఖచ్చితంగా వింటే మాత్రం తెల్లవారేసరికి నీ జీవితంలో ఒక శుభవార్త అనేది వినిపిస్తుంది. అలా కాకుండా ఈ సందేశాన్ని మధ్యలో హఠాత్తుగా వదిలేస్తే నువ్వు కోల్పోయేది చాలా పెద్దది, భయంకరంగా ఉంటుంది. ఈ అమ్మ ఆశీర్వాదం ఇక నీకు వెంటనే చేరుతుంది తల్లి. నీ గుండెల్లో ఎంత బాధ ఉందో, ఎంత దిగులు ఉందో, కన్నీళ్ళు ఉన్నాయో ఈ అమ్మకు తెలుసు. బయట నవ్వుతూ లోపల మాత్రం ఎంతగానో విరిగిపోయి ఉన్నావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు సరిగ్గా జరగటం లేదని, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని స్థితిలో ఉన్నావు కదా. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో నిద్ర లేకుండా గడిపావమ్మా. కళ్ళల్లో కన్నీళ్ళు ఎన్ని వస్తూ ఉన్నా, ఆవిరైపోతూ ఉన్నా నీ బాధ అనేది తరగనంటుంది. అందుకే నీ యొక్క ప్రతి కన్నీటి బొట్టు నాకు కనపడుతుంది తల్లి. నీ యొక్క ఆర్తనాదం నాకు వినపడింది. నీ ప్రతి బాధ వినిపిస్తుంది. నువ్వు అనుకుంటూ ఉంటావు, ఎందుకు నాకు నా తల్లి ఇన్ని కష్టాలు ఇచ్చింది అని. అసలు నిజం నేను ఎందుకు తెలుసా? నేను నిన్ను పరీక్షిస్తున్నాను కాదమ్మా, నేను నిన్ను బలంగా తయారు చేస్తున్నాను. ఈరోజు రాత్రి చాలా ముఖ్యమైనది. ఈ రాత్రి నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది బిడ్డ. కానీ నువ్వు ఈ సందేశాన్ని పట్టించుకోకపోతే మాత్రం మళ్ళీ ఇలాంటి అవకాశం రావడానికి చాలా సమయం పడుతుంది తల్లి. ఈరోజు ఈ రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చో. నన్ను తలుచుకో. నీ గుండె మీద చెయ్యి పెట్టుకొని 3 సార్లు ఈ అమ్మ నామాన్ని స్మరించు.
నర్పవి 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 అని స్మరించు తల్లి. వార్తాలి వార్తాలి అని పిలువు. దండనాయకి దండనాయకి అని పిలువు. నువ్వు ఎలా పిలిచినా నేను ఖచ్చితంగా పలుకుతాను. ఆ పలుకు నేను వినపడతాను. ఆ పలుకుకి నేను సమాధానమిస్తాను. నీ జీవితంలో ఇంతకాలం నిలిచిపోయిన పనులన్నీ తెల్లవారేసరికి కదలడం మొదలవుతాయి. నీకు రావలసిన డబ్బు, రావలసిన అవకాశాలు, నీకు రావలసిన గౌరవం అన్నీ కూడా నీ వైపు రావడం మొదలవుతాయి. ఎవరు నీ బాధను అర్థం చేసుకోకపోయినా సరే, నువ్వు ఒంటరిగా ఉన్నావని అనిపించినా సరే గుర్తుపెట్టుకో, నీతో నేనున్నానమ్మా. నువ్వు పడిపోయిన ప్రతిసారి నేను నిన్ను లేపుతాను. నువ్వు ఆలోచించలేని సమయంలో కూడా నేను నీ కోసం ఒక మంచి మార్గం సిద్ధం చేశాను. బిడ్డ, ఈ సందేశం వినిపించడం కూడా ఒక సంకేతమే తల్లి నీకు. రేపు ఉదయం ఒక మంచి వార్త నీ చెవిన పడుతుంది, లేదా ఒక మంచి వ్యక్తి నీ జీవితంలో ప్రవేశిస్తారు, లేదా నిన్ను ఇబ్బంది పెట్టిన సమస్యకు ఒక పరిష్కారం కనపడుతుంది. కానీ గుర్తుపెట్టుకో, ఈరోజు రాత్రి నువ్వు చాలా వ్యతిరేక ఆలోచనలు చేస్తే, లేదా సందేశాన్ని ఏముందులే అని తేలిగ్గా తీసిపడేస్తే ఈ అవకాశం నిన్ను దాటి వెళ్ళిపోతుందమ్మా. నువ్వు నమ్ము, ఈ రాత్రి తర్వాత నీ జీవితంలో కొత్త ఉదయమే మొదలవుతుంది. తప్పకుండా జీవితం కూడా మారుతుంది. నీ కోరిక ఏంటో నాతో చెప్పుకో తల్లి. ఈ అమ్మ ఆశీర్వాదం నీకు వెంటనే చేరుతుంది. ఈ సందేశం చూసిన వెంటనే అన్ని జీవితంలో మార్పు మొదలవుతాయి. అన్నీ కూడా మారుతాయమ్మా. ఇలా చూడు బిడ్డ, ఇప్పటి వరకు కూడా నువ్వు చాలా అంటే చాలా తట్టుకున్నావు. నిన్ను నువ్వే నిలబెట్టుకున్నావు. ఎవరు నీకు సహాయం చేయలేదు, కానీ నువ్వు మాత్రం ఎవరిని నొప్పించలేదు. అందుకే నిన్ను నేను ఎంచుకున్నానమ్మా. నీ జీవితం ఇలా ఉండటానికి ఒక కారణం కూడా ఉంది. బిడ్డ, నువ్వు సాధారణ వ్యక్తివి కాదు. నీ మీద ఒక ప్రత్యేక దృష్టి కూడా ఉంది. నీ కర్మ ఫలితాలు ఇప్పుడు మారబోతున్నాయి. ఇంతకాలం నువ్వు అనుభవించిన బాధ ఇప్పుడు నీ విజయానికి కారణమవుతుంది. నువ్వు ఎన్నిసార్లు ఒంటరిగా ఏడ్చావో నాకు తెలుసు కదా. రాత్రి నిద్రపోయే ముందు ఈ తల్లిని తలుచుకొని నీ గుండె ఎంత భారంగా ఉందో నేను విన్నాను కదా. నువ్వు ఎవరికి చెప్పుకోలేని బాధను నీలో పెట్టుకున్నావు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చి ఈరోజు ఒక అద్భుతం జరగబోతుందని తెలపడానికి వచ్చానమ్మా. కానీ ఈ సందేశం ఆఖరి వరకు వినే వరకు మాత్రమే అది తెలుస్తుంది. ఇది సాధారణ సందేశం కాదు బిడ్డ. ఇది నీ జీవితాన్ని మార్చే ఒక మలుపు. ఈ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు ఒక కల కూడా రావచ్చు. అది అందులో ఒక సందేశం, నీకు ఒక సంకేతం కనపడవచ్చు. ఇది నీకు ఈ అమ్మ ఇస్తున్న అభయం. భయపడకు, నీ జీవితంలో మార్పు ప్రారంభం. నువ్వు పడిన ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు ఆనందంగా తిరిగి రాబోతుంది. నువ్వు కోల్పోయిన ప్రతి అవకాశం ఇంకా పెద్ద రూపంలో తిరిగి వస్తుంది. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ నీ విలువను తెలుసుకుంటారు. నీ జీవితంలో త్వరలో మంచి అవకాశం వస్తుంది బిడ్డ. ఒక మంచి వ్యక్తి నీకు సహాయం కూడా చేస్తారు. నీ పని ఒక్కసారిగా అన్నీ అనుకూలించబడతాయి. ఇది ఖచ్చితంగా అనుకోకుండా జరిగిన యాదృచ్ఛికమైన నా ఆశీర్వాదంతో జరిగినది మాత్రమే అని గుర్తుంచుకో. ఇప్పటి నుంచి నీ వ్యతిరేక ఆలోచనలు దూరంగా ఉంచు. ఎందుకంటే నీ ఆలోచనలు నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈరోజు నేను నీకు ఒక చిన్న పరీక్ష పెట్టబోతున్నాను. అడుగుతున్నాను కూడా. నన్ను నమ్ముతున్నావు కదా. నువ్వు నిజంగా ఈ అమ్మను నమ్మితే ఈ సందేశం తర్వాత ఈ భావన కొనసాగించు. రేపు ఉదయం నువ్వు ఒక చిన్న సంకేతం కూడా చూస్తావు అందుకు, లేదా ఫోన్ కాల్ కూడా చూస్తావు, మెసేజ్ కూడా చూడొచ్చు. ఒక మంచి వార్త నీకు రావచ్చు. అది గుర్తుపెట్టుకో. అది ఈ తల్లి ఆశీర్వాదం అని గుర్తుంచుకో. నన్ను తలుచుకో. ఇక నువ్వు ఒంటరిగా ఏడవాల్సిన పని లేదమ్మా. నీ బాధని ఇప్పుడు నేను తీసుకుంటున్నాను కదా. నీ కష్టాలు ఇక్కడితో ముగుస్తాయి. నీ జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి. ఇది నువ్వు తేలిగ్గా తీసుకోవద్దు. ఇది సాధారణ సందేశం కూడా కాదు. ఇది నీకు వచ్చిన గొప్ప అవకాశం బిడ్డ. ఇది వదులుకున్నావంటే మాత్రం ఆలస్యం అవుతూనే ఉంటుంది. నువ్వు కోరుకున్నది ఇప్పుడు నీ వైపుగా వస్తుంది. నీ జీవితంలో శాంతి, ఆనందం, సంపద అన్నీ చేరుతాయి. నన్ను నమ్ము బిడ్డ. ఈ రాత్రి తర్వాత నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుందమ్మా. తెల్లవారేసరికి నువ్వు ఒక గొప్ప శుభవార్తను కూడా వింటావు. ఇక నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ కోరికను నేను తీరుస్తాను కదా. ఈరోజు నా దగ్గర ప్రార్థనలు పెట్టేవో తప్పకుండా నా ఆశీర్వాదంతో నీ వేగంగా ఆ ప్రార్థన అందుకుంటావు. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రించు. ఈ రోజున ఈ వారాహి తల్లి నీకు సందేశం పంపాను కదా. ఈ సందేశం నీకు ఖచ్చితంగా మంచే చేకూరుస్తుంది. ఈ అమ్మ ఆశీర్వాదంతో వచ్చిన సందేశం నీ జీవితాన్ని మార్చే ఒక సందేశం బిడ్డ.
వదులుకోకు, నిర్లక్ష్యం చేయకు, నమ్మకంతో నిద్రించు. ఈ అమ్మ ఆశీస్సులు నీకుండగా నీకు భయం ఎందుకు? తప్పక నీకు విజయం సాధిస్తావు. నువ్వు అనుకున్న కోరిక తీరుతుంది. నీ మనసులో ఆశ నెరవేరుతుంది. ఈ అమ్మ ఆశీర్వాదం ఉన్నవారు ఎప్పుడు కూడా వెనకంజ వేయరు. అలాగే ఏమారిపోరు తల్లి. ఈ వారాహి అనుగ్రహం నీకున్నంత వరకు నీకు భయమేలా? సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.